హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. అలాగే మనకి ఇది నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. కాకరకాయ వెల్లుల్లి కారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. కాకరకాయల్ని బాగా కడిగి పైన పొట్టు లైట్గా తీసుకోవాలి. ఇలా లైట్గా తీసి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలండి, మరీ పల్చని ముక్కల్లా కట్ చేయకూడదు. ఇవి ఒక గిన్నెలోకి వేసి ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలత ఏముండదండి. 1/2 కేజీ కాకరకాయలకి నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేశాను. మళ్ళీ మనం కూరలో వేసుకుంటాము. ఈ ఉప్పు కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు పోవడానికి ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పాటు అలా ఉంచేసేయాలి. మీకు టైం ఉంటే కనుక గంట అయినా ఉంచవచ్చు. ఈ లోపల మనం వెల్లుల్లి కారం చూద్దాము. వెల్లుల్లి కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. మీరు ఎలా అయినా దంచుకోవచ్చు, రోట్లో కానీ మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువే పడుతుందండి. తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్నాక వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. సగమేమో పొట్టుతో సహా వేసుకోవాలి, సగం పొట్టు తీసేసి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదండి. మనకి వెల్లుల్లి లైట్గా కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా 2 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే పొడైనా వేసుకోవచ్చు, లేదా కొబ్బరి ముక్కలుంటే కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. కొబ్బరి వేయడం వల్ల కొంచెం కమ్మదనం వచ్చి చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి అండి, మామూలు పచ్చి కొబ్బరి అయితే బాగుండదు. ఇలా కొబ్బరి వేసి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇంతేనండి, వెల్లుల్లి కారం తయారైంది. ఈ కారంతో కాకరకాయనే కాదు, ఏ కూరగాయతో చేసుకున్నా కూడా బాగుంటుంది. వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇలా దేంతో అయినా బాగుంటుంది. అరగంట తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి నీరు ఎలా వస్తుందో. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లోని చేదు తగ్గుతుంది. అలాగే ఇవి త్వరగా వేగుతాయి. నూనె కూడా కాస్త తక్కువ పడుతుంది. మీకు ఇలా వద్దు అనుకుంటే కాకరకాయ ముక్కల్ని డైరెక్ట్గా నూనెలో వేయించేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కాకరకాయ ముక్కలు వేగడానికి కాస్త టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మూత మాత్రం పెట్టకూడదు. మూత పెట్టడం వల్ల మెత్తబడిపోయి ముక్క చెదిరైనట్టు అయిపోతుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, రంగు కూడా మారింది. కొంచెం క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేగాక కొంచెం కరివేపాకు, మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు కారం చాలకపోతే కారం కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లితో పాటు ఎండు కొబ్బరి కూడా వేసాం కదండి. ఎండు కొబ్బరి వల్ల మంచి రుచి వస్తుంది, సువాసన కూడా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ వెల్లుల్లి కారం తయారైంది. చాలా చాలా బాగుంటుందండి. కావాలి అనుకుంటే కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు, బయటే మనకి నెల రోజుల పైన ఉంటుంది. కాకరకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనకి ఇది 10 రోజుల పైన నిల్వ ఉంటుందండి, అస్సలు పాడవదు. కాకరకాయ ఉల్లికారానికి కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్గా చెక్కు తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మరీ పల్చగా కట్ చేయకూడదు. అలా చెక్కు తీసుకోవడం వల్ల కాకరకాయ ముక్కలు అంత చేదుండవు, బాగా వేగుతాయి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పుకి కొలత ఏమి ఉండదండి. నేను ఒక 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను. కూరలో మళ్ళీ వేస్తాము. ఇవి కాకరకాయ ముక్కల్లో నీరు రావడం కోసం
ఉప్పు వేస్తాము. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేసేయాలండి. ఒక అరగంట అయినా అలా ఉంచేసేయాలి. ఈ లోపల మనం ఉల్లికారం చూద్దాము. ఉల్లికారం కోసం 1/2 కేజీ కాకరకాయలకి మీడియం సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నాను. ఉల్లికారం కాస్త ఎక్కువే ఉండాలండి, అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 20 కాయలు తీసుకున్నానండి, ఎందుకంటే మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే తీసుకున్నాము. 1/2 కేజీ కాకరకాయలు కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగక్కర్లేదండి, లైట్గా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. ఎలా అయినా మళ్ళీ కాకరకాయ ముక్కల్లో కారం వేగుతుంది కాబట్టి పూర్తిగా ఎర్రగా వేగక్కర్లేదు. చూడండి ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారనియండి, మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. ఇవోసారి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, అప్పుడు బాగా నలుగుతుంది. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా ఉండాలండి, మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. అలాగే నీళ్లు కానీ ఏమీ వేయకూడదు. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంతేనండి ఉల్లికారం తయారైంది. ఈ ఉల్లికారం చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఏ కూరలో వేసుకున్నా కూడా ఆ కూర చాలా బాగుంటుంది. ఈ లోపల కాకరకాయ ముక్కలు కూడా చక్కగా నాని ఉంటాయి. చూడండి నీరు ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి ముక్కల్ని గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు త్వరగా వేగుతాయి, చేదు తగ్గుతుంది, నూనె కూడా చాలా తక్కువ పడుతుందండి. మామూలుగా కాకరకాయ వేయించాలంటే నూనె ఎక్కువ పడుతుంది, ఇలా అయితే నూనె తక్కువ పడుతుంది, క్రిస్పీగా వేగుతాయి. ఉల్లికారానికనే కాదు, కాకరకాయతో మీరు ఫ్రై చేయాలన్నా, కూర పులుసు ఏం చేయాలి అన్నా సరే ముందు కాకరకాయ ముక్కల్ని ఇలా చేసి వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అదే ఫ్రై చేసుకోవాలి అనుకుంటే కాకరకాయ ముక్కలు ఇంత లావుగా కాకుండా కొంచెం పల్చగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా క్రిస్పీగా వేగుతాయి. ఉల్లికారం కాబట్టి కొంచెం లావుగా కట్ చేసాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. అస్సలు టైం పట్టదండి, చాలా త్వరగా వేగుతాయి. అలాగే కాకరకాయ ముక్కలు వేయించేటప్పుడు మూత మాత్రం అస్సలు పెట్టద్దు, ముద్దలా అయిపోయి మీకు కాకరకాయలు అస్సలు బాగుండవు. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పడుతుందండి, మనం ముందు వేసిన ఉప్పు కాకరకాయ ముక్కలకి పట్టదు, ఈ ఉప్పే పడుతుంది. ఇలా ఉల్లికారం ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఒక్క 3-4 నిమిషాలు అలా టైం పడుతుందండి, పెద్ద టైం పట్టదు. చూడండి ఇది ఇలా రంగు మారింది కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, కాకరకాయ ఉల్లికారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. మీకు బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో కూడా అవసరం ఉండదు, 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.